శ్రీవారి కోసం మారువేషం వేసిన పద్మావతి అమ్మవారు. శ్రీనివాసుడు తిరుపతిలో ప్రతివారం జరిగే సంతకు వచ్చేవాడట. ఆ సంతలో పూసలు, తమలపాకులు అమ్మే స్త్రీలతో పరాచకాలాడుతూ వారిని ఏడిపించేవాడట. సయోధ్య కుదిరితే వారితో రాత్రి గడిపేవాడట. ఆ విషయం ఇరుగు పొరుగు అమ్మవారికి వెళ్ళి చెప్పారు. ఇందులో నిజమెంతుందో తెలుసుకోవాలని పద్మావతి అమ్మవారు తమలపాకు అమ్మే స్త్రీలాగా వేషం వేసుకుని వచ్చి సంతలో కూర్చునింది. యథావిధిగా శ్రీనివాసుడు సంతకు వచ్చాడు. ఆడవారితో పరాచకాలాడుతూ కనపడ్డాడు. అందంగా మారువేషంలో ఉండే పద్మావతి అమ్మవారిని చూడగానే ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట మాట కలిపాడు. తర్వాత మాటలు కలుపుతూ పరాచకాలాడుతూ స్వామి తమలపాకులమ్మే అమ్మాయిగా ఉన్న అమ్మవారిని బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక స్వామివారు వేరే వారి వైపే చూడలేదు. మరి మారువేషంలో ఉన్న అమ్మవారి సౌందర్యం అంత గొప్పది మరి. ఇక అమ్మవారి పైనుంచి అయ్యవారు చూపు తిప్పుకోలేకపోయాడు. ఆయనకి లోపల ఒక సందేహమే మరి. అరే, నా దేవేరితో సరితూగే ఎంతటి సౌందర్యవతి ఈమె, అదెలా సాధ్యం? ఒక సాధారణ తమలపాకులమ్మే వనిత ఇంత లావణ్యవతి, నిజంగా ఈమె మానవ స్త్రీయేనా, లేక ఏ దేవకన్యనో కాదు కదా? ఎవరైతే ఏంటి అని ఆలోచిస్తూ చేతులు తిప్పుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఆమెని మంత్రముద్రాల్ని చేస్తూ మాట్లాడుతున్నాడు. అమ్మవారు కూడా స్వామిని చూస్తూ నిజంగానే ఆయనని ఆరాధన పూర్వకంగా చూస్తూ తన్మయత్నం చెందుతూ ఉంది. ఇంతలో ఆమెకి తను వచ్చిన పనేంటో గుర్తుకొచ్చింది. ఎలాగైనా స్వామిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి కదా, అలాగా అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో స్వామి సంత ముగిసిపోయాక మన ఇద్దరం సాయంత్రం ఒక ప్రదేశంలో ఏకాంతంగా కలుద్దామని అడిగాడట. అదే అదనుగా భావించిన అమ్మ సిగ్గుపడుతూ అలాగే అని చెప్పి స్వామిని తానంతవరకు కూడా వదిలి ఉండలేనని చెప్పింది. ఆయన చేతి మురుగులను తనకు కానుకగా ఇస్తే ఆయన గుర్తుగా అవి చూసుకుంటూ సాయంత్రం వరకు తనను కలిసేంత వరకు కాలం వెళ్లదీస్తానని పలికింది. శ్రీనివాసుడు నవ్వుతూ అలాగేనని తన చేతి మురుగులను ఆమెకిచ్చేస్తాడు. స్వామివారి చేతి మురుగులను గుర్తుగా చూసుకోవడానికి తనకివ్వమని కోరిందట. అప్పుడు ఆయన ఇచ్చేశారు. రాత్రికి కలుసుకోవాలని మాట్లాడుకున్న స్థలానికి వెళ్ళి ఎంత ఎదురు చూసినా తమలపాకులు అమ్మే ఆ అమ్మాయి రాలేదట. నిరాశగా శ్రీనివాసుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన శ్రీనివాసుడి చేతిలో మురుగులు ఏమైనాయని అమ్మవారు ప్రశ్నించిందట. విషయం చెప్పలేక తడబడుతూ ఉన్న శ్రీనివాసుడికి తన దగ్గరున్న ఆయన మురుగులను చూపించి అలిగి వెళ్ళిపోయిందట. ఎంత సరదాగా ఉందండి. ఎందుకంటే జానపదులు వెంకటేశ్వర స్వామిలో శ్రీకృష్ణుని చూసుకున్నారు. అందువల్ల ఇలాంటి కథలు అల్లుకొని ఆనందపడ్డారు. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయండి. మీకు ఇంకా ఇలాంటి కథలు వినాలనిపిస్తే తిరుపతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.